ఆదాము ఏవమ్మలో చేసినటువంటి తొలి పాపాన్ని గురించి ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 8 వచనాలలో ప్రస్తావించబడుతుంది లేక చెప్పబడుతూ ఉంటుంది. మొట్టమొదటి పాపము లేక తొలి పాపము. ఏమిటి ఆ తొలి పాపము అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని మాటను మీరడము, దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చడము, చెప్పిన పని చేయకుండా ఉండడము, ఆ మాట లెక్క చేయకుండా జబదాటడము. మరి ఎందుకు వాళ్ళు అలా దేవుని మాటను జబదాటి వాళ్ళ మీదకు మాత్రమే కాకుండా ఆ తర్వాత వచ్చినటువంటి మానవ జాతి అంతటి మీద కూడా ఈ శాపము లేక వినాశనాన్ని కొని తెచ్చారు అనేటువంటిది మనం కొంచెం విపులంగా పరిశీలించినట్లయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఏదేను తోటను చేసి దాంట్లో ఉంచారు, అన్నీ తినమని చెప్పారు. మరి ఆ తినమని చెప్పినప్పుడు ఒక్క పండు మాత్రము తినవద్దు అని చెప్పి అంటూ ఉన్నారు. సరే, వాళ్ళు అది కూడా చక్కగానే పాటిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి చిక్కు ఎక్కడ అంటే ఈ మధ్యలో పాము వచ్చి దూరింది. సైతాను పాము రూపంలో వచ్చింది. వచ్చినప్పుడు మనము ఆ మాటలను జాగ్రత్తగా గమనించినట్లయితే వేసినటువంటి మొట్టమొదటి ప్రశ్న, తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా? ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. నిజంగా దేవుడు చెప్పారు ఆ తోటలో ఏ పండు తినొద్దని. వాళ్ళ కోసమే ఆ తోటను దేవుడు సృష్టించారు. వాళ్ళని తీసుకొచ్చి ఆ తోటలోనే పెట్టి ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో కాలం గడుపుతూ దేవుడు ఉంటూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ ప్రక్క నుంచి వచ్చినటువంటి ఆ పాము ఏ పండు కూడా మీరు తినకూడదట కదా, నిజమేనా అని చెప్పి అంటే మన కొంచెం నోటి ఏమంటారు, మన భాషలో అయితే దోలంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పి నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అబ్బే, అడగని దాని గురించి కూడా చెప్పడం మనకు బాగా అలవాటు. అందుకే అవ్వమ్మ ఏం చేసింది, సహజమైనటువంటి గుణంతో, అబ్బే అలా కాదండి తినొచ్చు అన్నీ, ఏదో ఒకటి మాత్రం తినొద్దు అన్నారు అని అంతటితో ముగిస్తే సరిపోయేది. కానీ ఆవిడ అలా చెప్పలా. ఆమె ఏం చెబుతూ ఉంటుంది, ఆ మాట నిజము కాదు, అంతవరకు బాగా కాదు. తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనను మేము తినవచ్చును. ఆ ఒక్క మాటతో ఆగినా బాగానే ఉండేది. ఆ తర్వాత ఎక్స్ట్రా మాటలు ఏంటి అంటే, ఆ చెట్టు పండున మాత్రమే మీరు తినకూడదు, తాకకూడదు అని దేవుడు చెప్పాను. ఆ పని చేసినచో మేము చనిపోవుదాము. ఆ మాటలు అవసరమా సాతానుకు చెప్పడం లేక పాముకు చెప్పడం? ఏదంటే ఒక్క పండు తప్ప మిగతా అన్నీ తినొచ్చు అన్నారు, ఆ ఒక్క పండుని మేము తినడం లేదు అని చెప్పి అంతవరకు పాము అడిగినటువంటి దానికి సమాచారం ఇచ్చి వదిలేస్తే అయిపోతూ ఉండేది. ఇదేంటంటే తల మెడకాయ తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో పెట్టినట్లే అవుతూ ఉంటుంది. మిగిలినటువంటి అనవసరమైనటువంటి సమాచారం మనం ఇరుగు పొరుగు మాట్లాడుకునేటప్పుడు చేసేటువంటి పెద్ద తప్పు అదే. మాట్లాడుకోవడం మొదలు పెడతాం, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాము. నీ గురించో కూడా చాలాసార్లు మన ఇంట్లో సంగతుల గురించే మాట్లాడటం అంత అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాలి. కడుపులో ఉన్నదంతా కక్కేస్తే అది క్షేమకరం కాదు ఎప్పుడూ కూడా. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. అనవసరమైనటువంటి సమాచారము నీ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. ఇంటిగుట్టు వీధిలో వేయకూడదు అంటారు పెద్దలు. అందుకే కాబట్టి నీకంటూ కొంత సీక్రెసీ ఉండాలి, రహస్యం ఉండాలి. నీ కుటుంబానికంటూ కొంత రహస్యం ఉండాలి. అంతేగాని బట్టబయలు చేసి రోడ్ల మీద పడివేయకూడదు. ఇక్కడ అవ్వమ్మ చేసినటువంటి పొరపాటు అదే. లేదంటే ఒక్క చెట్టు పండు మాత్రమే తినొద్దన్నారు అని చెప్పంటే అంతటితో అయిపోయేది. దాని ఫలితం ఏంటి, తింటే ఏం జరుగుద్ది అనేటువంటిది కూడా ఆమె చెబుతూ ఉంటుంది. అక్కడ ఈ సైతాను లేక పాముకి కొంచెం తీగ దొరికింది, అవకాశం దొరికింది ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి. అందుకే ఏం చెబుతుంది, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగననియు తన మాదిరిగా మీరును మంచి చెడలను ఎరుగువారగుదురనియు దేవుడు మీకు అట్లు చెప్పాను. వేసింది. బిందెడు పాలల్లో లేక కడవడ పాలల్లో ఒక విషపు చుక్క చాలు అని చెప్పంటూ ఉంటారు.
అలాగే ఇక్కడ కూడా ఈ అవ్వమ్మ చెప్పినటువంటి మాటలను పట్టుకొని తనదైనటువంటి శైలిలో ఆమె మనస్సు విరగ్గొట్టడానికి ప్రయత్నం చేసింది. ఆ మాట నిజము కాదు. ఎప్పుడైతే ఆ మాట అంత స్పష్టంగా చెబుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఈమెలో ఆలోచన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇంకా ఏం చెబుతూ ఉంటుంది? మీరు చావరు. దాని ఫలితం, దుష్ఫలితం ఏమిటి అంటే మరణము. కానీ దేవుడు చెప్పింది అబద్ధం. ఆ పండు తింటే మీరు చావరు. మీరు చచ్చేటట్లయితే దేవుడు అసలు దాన్ని ఎందుకు సృష్టిస్తారు? ఆ మాట అనలేదు, కానీ దాని భావం అది. కాబట్టి దేవుడే చేశారు కాబట్టి మీరు చావరు. మరి దేవుడే చెప్పారు కదా, మీకు జ్ఞానము తెలివి ఇవన్నీ వస్తాయని చెప్పి, మంచి చెడులు తెలుస్తాయని చెప్పి. అలా తెలిస్తే మీరు దేవునికి సమానులు అవుతారు. అంటే అక్కడ ఏం పుడుతుంది? ఆశ పుడుతూ ఉంటుంది. ఆశను పుట్టిస్తుంది సైతాను. మేము కూడా దేవుళ్ళ మారాలి, మేము కూడా దేవుళ్ళమైపోతాము అనేటువంటి ఆశ అక్కడ స్త్రీలో అది పుట్టిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆశ పుట్టిందో చూసేటువంటి విధానం మారిపోతుందో మనం గమనించాల్సింది. అప్పటిదాకా ఆ పండును చూసింది, ప్రతిరోజు చూస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అది తింటే మీరు దేవునిలా తయారవుతారు, దేవుడు అబద్ధం చెప్పారు మీకు అని చెప్పి ఎప్పుడైతే సైతాను అంటుందో చూసే విధానం మారిపోయింది ఒక్క దెబ్బతోటి. ఇక్కడ గ్రంథకర్త ఏం చెబుతూ ఉన్నారు? ఆ స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను. అబ్బా, కళ్ళకి ఎంత పండుగగా ఉంది చెట్టును చూస్తే. మరి రోజు చూసినప్పుడు కళ్ళ పండుగ అనిపించలా, ఇప్పుడు కళ్ళ పండుగ అనిపించింది. ఎందుకు? పాము మసాలా జోడించింది కాబట్టి. తెలిసినటువంటి విషయమే, మనకు తెలిసినటువంటి విషయమే మన దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? ఏంటి అలా అంట కదా, ఇలా అంట కదా అని చెప్పి అంటారు. విషయం మనకు తెలియదంటే మనకి తెలుసు, కానీ వాళ్ళు అంట కదా అని అంటగట్టినప్పుడు అబ్బా అది చెవులకి చాలా ఇంపుగా ఉంటుంది, మనసుకి ఆనందంగా ఉంటుంది, వినడానికి ఎంతో బాగుంటుంది. అది మళ్ళీ మన నోటికి కూడా ఇంపుగా ఉంటుంది, ఎందుకంటే ఇంకొకరికి చెప్పడానికి. ఈ ఇంపల్లా కాస్త కంపవుద్ది అనేటువంటి విషయం మాత్రమే మనం ఆ సమయంలో గమనించము. ఫలితంగా ఏమవుతూ ఉంటుంది? దాని పండు తినటకు రుచిగా ఉండునని తోచాను. అప్పుడు దాకా అనిపించలేదా రుచిగా ఉంటుంది అని? అప్పుడే అనిపించింది రుచిగా ఉండునని తోచాను. మనం విన్నటువంటి మాటలను బట్టి ఇంకా మళ్ళీ మనం చాలా ఊహించుకుంటూ ఉంటాము. ఆ ఊహే ఇదే, ఆ రుచి అనేటువంటిది. అలాగే ఎవరైనా ఎవరిని గురించైనా లేక దేని గురించైనా లేక మన గురించైనా ఒక మాట అంట కదా అని తగిలిచి చెప్పినప్పుడు మనకు తెలిసినటువంటి విషయమైనా సరే దాని రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. అప్పటి వరకు వీళ్లకు తెలుసు అది చావును తీసుకొస్తుంది అని. కానీ ఈ సైతాను లేక పాము చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఆలోచన విధానం మారిపోయింది. ఆమెలో ఆశ పుట్టింది. ఆశ కాస్త కనిపించేటువంటిది కనుల కొండవుగా కనిపించింది. అందుకే చాలా బాగుంటుంది ఇది తంటి అనేటువంటి ఆశ పుడుతూ ఉంటుంది. ఆ ఆశలో నుంచి ఆమె ఏం చేస్తూ ఉంటుంది? ఆ చెట్టు పండ్లు కోసి తినేసింది. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది అని చెప్పి సామెత చెబుతూ ఉంటారు. అలాగే తాను తిందే, మరి తిన్నప్పుడు తనకు విషయం తెలిసి ఉంటుంది, కాస్తో కూస్తో తనకు సిగ్గు కలుగుతుంది అనేటువంటి విషయం. కానీ ఇంకా తనలో వచ్చేటువంటి మార్పు, మరి ఆ మార్పు మంచిగా చెడా అనేటువంటిది అప్పటికీ అర్థం కాదా? లేదు. ఎందుకంటే ఆ ఆతృత తన భర్తకు కూడా ఇవ్వాలి, నేను ఒక్కదాన్నే కాదు, తనతో పాటు ఉన్నటువంటి మనిషి కూడా తినాలి అనేటువంటి ఆతృత. ఈ ఆతృతలో అసలు విషయాన్ని గమనించలేకపోయింది. తనకు దిశమలతో ఉంది, మళ్ళీ ఈ దిశమలతో ఆయన ఎదురుగా ఎలా పడను అనేటువంటి ఆలోచన కూడా రాలేదు. ఆతృత దానిని కప్పివేస్తూ ఉంటుంది, సిగ్గును తీసివేస్తూ ఉంటుంది. అందుకే ఆమె ఆ సిగ్గును మరచిపోయి తన భర్త దగ్గరకు వెళ్ళి ఆయన కూడా తినేటట్లు చేస్తూ ఉంటుంది. ఇద్దరూ తిన్న తర్వాత కానీ స్పృహలోకి రాలేదు వాళ్ళు. ఆతృత అడిగిపోయింది కదా, అప్పుడు అసలు విషయం బయటపడుతూ ఉంటుంది. అప్పుడు కానీ వాళ్ళు దిశమలతో ఉన్నట్లు వాళ్లకు సిగ్గు కలుగుతూ ఉంటుంది. ఫలితంగా ఏం చేస్తూ ఉన్నారు? దాక్కున్నారు. అంతే. తప్పు చేసిన పిల్లలు ఏ రకంగా తల్లిదండ్రులు ఇంటికి వస్తే పోయి దాక్కుంటూ ఉంటారో కనపడకుండా, అలాగే వీళ్ళు కూడా దేవుని అడుగుల సవ్వడి విన్నప్పుడు ప్రతిరోజు ఏం చేశారు? దేవుడి దగ్గరగా పరిగెత్తేవాళ్ళు.
కబుర్లు ఆడుకునేవాళ్ళు, షికార్లు చేసేవాళ్ళు. అదంతా ఏమైంది? మంట కలిసిపోయింది. ఆయన గడపంగానే, ఆయన అడుగుల సవ్వుడు వినపడగానే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆయనకు కనబడకుండా చెట్ల నడుమ దాక్కుంటూ ఉన్నారు. మన జీవితాలు సరిగ్గా ఇలాగే ఉంటాయి అనేటువంటిది మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఇందాక అన్నట్లుగా మనము వినేటువంటి ఆ మాటలు మనకు చెవులకి ఇంపుగా ఉన్నాయా లేదా అనేది కాదు మనం చూడాల్సింది. మనకు తెలిసినటువంటి సత్యానికి పోల్చుకొని అది సత్యమా కాదా అనేటువంటి నిర్ధారణ చేసుకోవాలి. దానికి మనకు జ్ఞానము, తెలివి, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిర్ధారణ చేసుకోవాలి. ఇంపుగా ఉందా లేదా అనేటువంటిది కాదు. తర్వాత దాని ఫలితాన్ని కూడా ఆలోచించాలి. అవ్వమ్మకు దాని ఫలితం తెలియదా, తింటే చచ్చిపోతారు అని ఎవరో చెప్పిన మాటను తను వినడము ఎందుకు? అలాగే మనం కూడా మనకు చాలా విషయాలు తెలుసు, సత్యము అయినా సరే వాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు అదే నిజము కాబోలు అని మనం నమ్మినటువంటి సత్యాన్ని, మనకు తెలిసినటువంటి విషయాన్ని అలా ప్రక్కన పెడుతూ ఉంటాము. ఫలితంగా మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటూ ఉంటాము. అన్నిటికంటే మిన్నగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఆదాము ఏవమ్మలో చేసినటువంటి తప్పు దేవుని మాట దాటేటప్పుడు చిన్ని ఆలోచన లేదా వాళ్ళకి? అరే, దేవుడు ఇదంతా మన కోసమే చేశారు, దీని మీద పెత్తనం, సృష్టి మీదే పెత్తనం చేయండి అని చెప్పారు, ఫలించి వృద్ధి పొందండి అని చెప్పారు. ఇన్ని ఇచ్చినటువంటి మనిషి ఆఫ్టర్ ఒక చెట్టు పండుని తినొద్దన్నారు. అది మంచి చెడు తర్వాత సంగతే, దాని పర్యవసానం ఏంటి అనేటువంటిది ప్రక్కన పెట్టండి. కానీ ఇంత మేలు చేసినటువంటి మనిషి ఒక చిన్న పని చేయమంటే చేయలేరా? ఒక చిన్న ఆంక్ష పెడితే చేయలేరా వాళ్ళు? ఎందుకు చేయలేకపోయారు? అదే మనిషిలో ఉన్నటువంటి వీక్నెస్ అని చెప్పి, బలహీనత అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. మనకు చాలామంది చాలా మేలులు చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళైనా సరే ఏదన్నా చిన్ని తేడా జరిగితే రక్త సంబంధీకులు లేదు, ఫ్రెండ్స్ లేదు, చుట్టాలు లేదు, పక్కాలు లేదు, మనం ఏం చేయటానికైనా తెగిస్తూ ఉంటాము. ఆ తెగింపు అనేటువంటిది మనలో రావడానికి ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. అందుకే కృతజ్ఞత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ ఆలోచన చేసినా మనం వేరే వాళ్ళ గురించి కృతజ్ఞతా భావముతో ఉన్నట్లయితే మనము ఎప్పుడూ కూడా ఈ ఆదాము ఏవమ్మల్లాగా తప్పుడు తోవలోకి వెళ్ళేటువంటి అవకాశము ఉండదు. దేవుడు అంత మేలు చేసే వాళ్లకు ఉపకారం చేస్తే తన శరీరములో నుంచే తనకు తోడుగా అవ్వమ్మను సృజించినప్పుడు ఆదాముకైనా బుద్ధి ఉండాలి, దేవుడు నాకు తోడిచ్చారే, నేను ఇలా తప్పు చేయకూడదు అనేటువంటి ఆలోచన. కానీ అది కూడా మరచిపోయే వాళ్ళు ఆ విధమైనటువంటి పొరపాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆ కృతజ్ఞతా భావము ఉన్నట్లయితే శ్రీసభ మనకు బోలెడని ఆజ్ఞలు ఇస్తూ ఉంటుంది. తిరుసభ కట్టడలను ఒక 6 ఉన్నాయి, 10 ఆజ్ఞల దేవుడిచ్చినవి ఒక 10 ఉన్నాయి. అవి కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మన మేలు కోసమే ఇచ్చారు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉంటే వాటిని మనం అనుసరించగలము. అప్పుడు మన జీవితాలు ఎప్పుడూ కూడా 3 పువ్వులు 6 కాయలుగా, ప్రభువు చెప్పినట్లు నా ఆనందం మీ యందు ఉండాలి అని, అది పరిపూర్ణం కావాలి అంటూ ఉన్నారు. మనము సంతోషంగా ఆనందంగా జీవించడానికి అవే మనకు ఎప్పుడూ కూడా రక్షగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి మనస్తత్వాన్ని మనకు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.